ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? వంటల గురించి మాట్లాడుతూ ప్రతి 100 కిలోమీటర్లకి రుచి మారిపోతుందంట. బంగాళదుంప గురించి మాట్లాడుతూ బంగాళదుంప ఎంత ఫేమస్ అయిపోయిందంటే, కానీ ప్రతి 100 కిలోమీటర్లకి దాని వాడే విధానము, దాని పద్ధతి మారిపోతుంది. అలా ఎందుకు మీకు నిజంగా చెప్పాలి అంటే, మన పేర్లు కూడా రాష్ట్రం నుంచి మారిపోతాయి. పేరు పట్టే చెప్పొచ్చు వీడు ఏ రాష్ట్రం వాడు అని. అలాగే బిర్యానీ కూడా రాష్ట్రాలు మారిన కొద్దీ దాన్ని చేసే విధానం మారిపోతుంది, దాని రుచి మారిపోతుంది. ప్రతి వారం ఏదో రకంగా బిర్యానీ చేసుకొని నేను తినేస్తున్నా, మీకు చూపిస్తున్నాను కొత్త కొత్త రుచులు. మరి ఈరోజు మీకోసం నాకు ఇష్టమైన చెన్నై స్టైల్ బిర్యానీ నెంబర్ 1 బిర్యానీ అయితే నా లెక్కలో హైదరాబాదీ బిర్యానీ. కానీ చెన్నై వాళ్ళు చేసుకునే బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళు వెళ్ళడిగితే అదే నెంబర్ 1 బిర్యానీ. మనం ఈరోజు ఆ చెన్నై బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మరి మన హైదరాబాద్లో ఉల్లిపాయల్ని బ్రౌన్ చేసుకుంటాం కదా, వీళ్ళు మాత్రం నూనెలో డైరెక్ట్ ఉల్లిపాయలు వేసి ఎలా చేస్తారో చూద్దాం. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని దీంట్లో కొంచెం జీడిపప్పు, మిరియాలు, గరం మసాలా అన్నీ కూడా వేసుకుందాం. కానీ ఫస్ట్ బిర్యానీ చేసుకోవడానికి చక్కగా నెయ్యి ఒక గిన్నెలో వేసుకుందాం. వేసి ఇందులో మనం ఫస్ట్ ఈ ఉల్లిపాయల్ని చక్కగా కాల్చుకుందాం. మన నెయ్యి కరిగిపోగానే ఇందులో హోల్ గరం మసాలా బిర్యానీలో కావాల్సినవి మన బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, జావిత్రి, అన్నాసి పువ్వు, లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ పువ్వు, షాజీరా కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తరువాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. నేతిలో వేసి ఈ గరం మసాలా ఇలా కాల్చుకున్నప్పుడు ఆ గరం మసాలాలోని మంచి సుగంధ ద్రవ్యాలు ఈ నేతిలోకి బయటకు వచ్చేస్తాయి. ఇందులో మనం జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు కూడా పెద్దగా చేసిన ఈ పెద్ద ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే జీడిపప్పు తొందరగా రంగు వచ్చేస్తుంది. అలా కొంచెం సేపు వేగగానే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసి ఈ మంచి సువాసన వచ్చేస్తుంది. నాకు ఇష్టమైన జీడిపప్పు కూడా ఇందులో పడింది. అయితే ఒక 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్లు ఇటు పక్కన స్టవ్లో చక్కగా మనం వేడెక్కిచ్చేసాను. ఎందుకంటే మన హైదరాబాద్లో బిర్యానీ చేసుకున్నప్పుడు వేడి నీళ్ళల్లో మన రైస్ని కుక్ చేసి ఆ రైస్ పైన వేసుకుంటాం. కానీ ఈరోజు ముందు రైస్ ఇందులో వేస్తాను, తర్వాత దీనిపైన వేడి నీళ్లు పోస్తాను. సో మరి అది ఎలాగో చూడండి. ఇందులో ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు వేగుతున్నప్పుడు మనం దీంట్లో కావలసినంత ఉప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు మాడే లోపలే మనం ఇందులో టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఏంటి బిర్యానీలో టమాటాలా? అవునండి, చెన్నైలో మరి వాళ్ళు అలాగే చేసుకుంటారు. సో మరి మనం టమాటాలని కూడా మనం ఇలా కట్ చేసుకొని మన బిర్యానీ చేసుకుందాం. ఆ జీడిపప్పు, మన ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా లైట్గా కట్ చేసేసి వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా ఆకు ఇలా నేతిలో చక్కగా వేగితే మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. అలాగే కొత్తిమీర. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద. ఇక్కడ చికెన్ పులావ్ అది ఇది అని చేసుకునేదాన్నే వాళ్ళు మాత్రం బిర్యానీ అని అమ్ముతారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ పచ్చి వాసన పోయేంత వరకు, ముఖ్యంగా స్టోర్లో తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. పచ్చి వాసన పోయేంత వరకు నిమ్మలంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆ ఉల్లిపాయలు, జీడిపప్పు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇందులో మన టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఏంటి చికెన్ బిర్యానీయా లేకపోతే కూర చేస్తున్నానా అని కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది. ఏం పర్లేదు, ఇందులో వేసి ఇప్పుడు చికెన్ ముక్కల్ని మనం ఇందులో వేసుకుందాం. బిర్యానీకి కావాల్సినట్టుగా కొంచెం పెద్ద చికెన్ ముక్కలు ఉన్నాయి, ఏం పర్లేదు, అన్నీ వేసి మరీ కుక్ చేసుకుందాం. దీంట్లో మనకు కావలసిన మసాలాలు కూడా అన్నీ వేసుకుందాం. మరి మొదటిగా కారపొడి, కొంచెమంతా జీలకర్ర పొడి,
అదే అన్ని వాటిల్లో వేసినట్టుగా ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుంటాను. అయితే పసుపు ముందుగా వేసుకుంటే బాగుండేది, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా కొంచెంగానే వేస్తాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని దీంతో పాటు ఒక 2 నిమిషాల పాటు కలిపేసి మరి దీంట్లో మనం రైస్ కూడా వేసేసుకోవాలి. ఈ చికెన్తో పాటు మనం అన్నీ వేసుకొని ఒక్కసారి లైట్గా ఇలా వేయించుకుంటూ మరి ఇందులోనే మన రైస్ కూడా వేసేసుకుందాం. మరి ఈ రైస్ బాస్మతి రైసు మనం నీళ్ళల్లో చక్కగా నానబెట్టేసుకున్నాము. ఒక్క మితుకు కూడా వేస్ట్ కాకుండా ఈ నీళ్లు పోయకుండా దీంట్లో వేడి నీళ్లు పోయాలి. ఎందుకంటే ఒకవేళ చల్ల నీళ్లు పోస్తే మన రైస్ చితికిపోతుంది, కరెక్ట్గా రాదు. ఇలా ఉడకబెట్టిన రైస్ మనకి వేయడం అలవాటు. ఈరోజు మాత్రం ఈ పచ్చి రైస్ వేసేసాను. చికెన్లో నుంచి తేమ బయటకు వస్తుంది. అయితే ఇది వేసినాక మనం ఈ నీళ్ళల్లో ఉప్పు శాతం సరిగ్గా చూసుకోవాలి. నీళ్ళల్లో కూడా ఉప్పు వేసి కలిపేసి, అయితే 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్లు తీసుకున్నాను. నీళ్ళని చక్కగా దీనిపైన వేసేసుకుందాం. దీన్ని వేసిన తరువాత ఒక్కసారి లైట్గా కలిపేసి మూత పెట్టేద్దాం. తరువాత మరి లాస్ట్లో ఒక్కసారి కలపాల్సి ఉంటుంది. అప్పుడు ఎలా కలపాలి, మన బిర్యానీ రెడీ అవుతుందా, అది టేస్టీగా ఉంటుందా చూద్దాం. అయితే ఈ నీళ్లు పోసి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ఈ నీళ్ల రుచి కూడా చూడడం చాలా అవసరం. అప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఈ చెన్నై స్టైల్ బిర్యానీ తయారు చేసేసుకుందాం. మనం మూత పెట్టి మీడియం మంటలో కొంచెం సేపు, అంటే ఇందులో తేమంతా ఆగిపోతుంది, అప్పుడు తక్కువ మంటలో కుక్ చేసుకోవాలి. అప్పటిదాకా ఫస్ట్ ఒక 5-6 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకుందాం. మన హైదరాబాద్ బిర్యానీకి ఈ బిర్యానీకి తేడా ఏంటి అంటే, మనం హైదరాబాద్ బిర్యానీలో రైస్ సపరేట్గా కుక్ చేసుకొని పైన చాలా లైట్గా అంటే పువ్వుల్లా జల్లి పెడతాం. అందుకని రైస్ బయటకు వచ్చిన తర్వాత కూడా అలా ఉంటుంది. కానీ ఇందులో అయితే మనం రైసు చికెన్ అన్నీ వేసి వండుకుంటున్నాం కాబట్టి ఆ పలుకులుగా రాదు. కానీ నీళ్ళంతా పీల్చేసుకుంది, ఇంకా కొంచెం నీళ్ళ శాతం కింద ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కసారి ఈ కింద రైస్ని పైకి మరీ ఎక్కువగా చేయకుండా దీన్ని గాలి లోపలికి వెళ్ళే విధంగా చేసుకోవాలి. ఇలా చేసేసి మన రైస్ని కొంచెం, అంటే ఈ రైస్కి ఆ చికెన్కి మధ్యలో కొంచెం గాలి క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ ఉన్న తేమలోనే ఇది కుక్ అవ్వాలి. అప్పుడు మన రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అలాగే మన చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు తక్కువ మంటలో మరొక 5 నిమిషాల పాటు పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ అంతా చక్కగా అయింది. ఇప్పుడు మనం చూడండి, అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి లైట్గా దీన్ని పలుకుల్లా ఇలా అనేసి మనం ఇంకా వదిలేయడం కరెక్ట్. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని స్టవ్ కూడా కట్టేద్దాం. మంచి నేతితో మన చెన్నై స్టైల్ బిర్యానీ, టమాటా, ఉల్లిపాయలు అన్నీ చేసేసుకున్నాం. మరొక 5 నిమిషాలు అయిన తర్వాత దీన్ని వడ్డించుకుందాం. అప్పుడు చూడండి దీంట్లో మజా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కొక్క బిర్యానీ ఒక్కొక్క స్టైల్, కానీ రైస్ చక్కగా బాస్మతి రైస్ వాడినప్పుడు దాంట్లో ఆ పలుకులుగా ఉంటే బాగుంటుంది. కానీ ఈ స్టైల్లో అంత పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అది మీరే చూడండి. కానీ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, డౌటే లేదు. చక్కగా ఫస్ట్ చికెన్ వేయగానే కొంచెం సేపు దాన్ని మసాలా వేసి కలిపాం, తర్వాతే రైస్ వేసి వేడి నీళ్ళు వేసాం. చికెన్ ఉడకడానికి మనకి ఒక 30 నిమిషాలు, అది కూడా ఇలాంటి బిర్యానీ స్టైల్లో చేస్తే అవుతుంది. 30 నిమిషాలు దాటిపోయింది, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి ఆ వేడిలో చికెన్ చక్కగా ప్రెస్ అయి ఉంది. మరి వడ్డీ చేసుకుందామా? ఆహా, మూత తీయగానే మంచి సువాసన, మంచి బిర్యానీ సువాసన. కానీ మన హైదరాబాద్ సువాసన కాదు, ఇది చెన్నై సువాసన. సో మరి మీకు కూడా బాగా నచ్చుతుంది మరి చేసుకుంటే. రైస్ ఎలా చేసినా ఇలా పలుకులుగా చేయగలిగాం. ఈ చికెన్ ముక్కలు కూడా మరి చూడండి, మంచి చికెన్ ముక్క దీనిపైన వేయడానికి మన రైస్. ఆహా, ఏటనుకున్నారు మరి? ఇది చెన్నై బిర్యానీ అయినా లక్నో బిర్యానీ అయినా మనం ప్రేమ అంటే శ్రద్ధ పెట్టి చేసామనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మరి దీన్ని మనం వేరే కూరలు వేసుకొని తినొచ్చు,
లేకపోతే రైతాతో పాటు కూడా తినొచ్చు. సో మరి తినేద్దామా? సూపర్గా టేస్టీగా పర్ఫెక్ట్గా తయారైపోయింది. మరి ముక్క కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. చికెన్ పర్ఫెక్ట్గా ఉంది. రైస్ కూడా ఎంతో పలుకులుగా చక్కగా తయారైంది. సూపర్గా ఉంది. అయితే ఒక్కొక్క బిర్యానీ ఒక స్టైలు. ఈ చికెన్ ముక్కలకి మంచి టేస్ట్ వచ్చేసింది. మరి తింటుంటే సూపర్గా ఉంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ చెన్నై స్టైల్ బిర్యానీ చేసుకోండి. మంచి టేస్టీగా మనకి మంచి చిత్రాన్నము ఒక చికెన్ బిర్యానీ కలిపితే ఎలా ఉంటుంది? మనకి టమాటా రైస్ ఇవన్నీ ప్లస్ చికెన్ బిర్యానీ కలిపేస్తే ఒక మంచి బిర్యానీ తయారవుతుంది. అదే ఈ చెన్నై స్పెషల్ చికెన్ బిర్యానీ. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. అయితే చెన్నైలో పనిచేసేటప్పుడు ప్రతిరోజు చక్కగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఇప్పటికీ నన్ను అడిగితే మన హైదరాబాద్ బిర్యానీయే పర్ఫెక్ట్ బిర్యానీ. సో మరి మీరు కూడా చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయాలి. కానీ మర్చిపోకండి, బీ రిచ్ ఇన్ కుకింగ్. అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయండి. ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. చెన్నై స్టైల్ చికెన్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసి దాంట్లో హోల్ గరం మసాలా, జావిత్రి, అన్నాసి పువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలచి, షాజీరా ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు కూడా వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా మంచి సువాసన బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, చికెన్ ముక్కలు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు కూడా వేసి వీటితో పాటు బాసుమతి రైస్ వేసి వేడి నీళ్లు దీనిపైన పోసి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి లైట్ గా కలిపి ఉప్పు చూసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఆ రైస్ లోని నీళ్లంతా చక్కగా పీల్చుకొని రైస్ పలుకులుగా చక్కగా కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి మరొక 5 నిమిషాలు ఆగిన తర్వాత వేడిగా వడ్డించుకుంటే మన చెన్నై స్టైల్ బిర్యానీ రెడీ. చూసేశారు కదా ఈ రోజు వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.